నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం సోమజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు రచయిత, ఉద్యమకారుడు స్కైబాబా గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వక్ఫ్ బోర్డు మీద వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి అన్న. ప్రెస్ మీట్ పెట్టారు, ఏం చర్చించారన్న బలంగా? ప్రెస్ మీట్లో సిపిఐ ప్రెస్ మీట్ పెట్టిండ్రి. అందరూ ప్రజాస్వామికవాదులందరూ రకరకాల సంఘాల నుంచి, పార్టీల నుంచి కూడా వచ్చి మాట్లాడారు. అందరూ కూడా ఈ వక్ఫ్ బిల్లు వెనక్కి తీసుకునేదాకా పోరాటం కొనసాగాలని చెప్పి ఆశించారు. ఓకే, బీజేపీ బలంగా చెప్తా ఉంది పేద ముస్లింలకు న్యాయం జరుగుతుంది ఈ బిల్లు వల్ల. ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు? కేవలం కొంతమంది ఎవరైతే దానివల్ల ముస్లింలకు తొత్తులుగా ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, నిజమైన ముస్లింలు కూడా దీన్ని స్వాగతిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. బీజేపీ ముస్లింలకు సంబంధించి ఎప్పుడైనా మేలు చేసిందా? ఓకే, మనకి అందరికీ తెలిసిన విషయం. కేవలము వక్ఫ్ పేరు మీద ఉన్న భూముల్ని ఆక్రమించడానికి మాత్రమే తీసుకొచ్చిన బిల్లు ఇది. అప్పుడే యోగి ఉత్తరప్రదేశ్లో కొన్ని ఏమంటారు అది శ్మశానాలకి, కొన్ని మదర్సాలకి తాళాలు వేయడం, పలగొట్టడం చూస్తుండడం మనం వీడియోలలో చూస్తున్నాం. వాళ్ళ ఉద్దేశం ఏందో స్పష్టం అవుతున్నది. ఆ భూముల్ని ముస్లింల నుంచి లాక్కొని ఎవరికి ఇవ్వాలని చెప్పి చూస్తున్నారో అందరూ దేశమంతా అనుకుంటున్న విషయమే. ప్రజలకు అర్థమైంది, ముస్లింలు కాని ప్రజలకు కూడా మోడీ, అమిత్ షా ఈ పని ఎందుకు చేస్తున్నారో అర్థమైంది. అదే వక్ఫ్ భూముల కన్నా దేవాదాయ భూములు ఇంకెక్కువ రెట్లు ఎక్కువ భూమి దేవాదాయ భూములు ఉన్నాయి. వాటి గురించి ఎవరు ఏం మాట్లాడకుండా కేవలం వక్ఫ్ భూములకు మీదనే ఇట్లాంటి బిల్లు తీసుకురావడం ఏంటని చెప్పి ఇవాళ అందరూ ఆలోచన పనులందరూ క్వశ్చన్ చేస్తున్నారు. మరో ప్రశ్న ఏంటంటే, ఈ దేశంలో అంబానీ ఆదాయాల కంటే మించి వక్ఫ్ దగ్గర ఆస్తులు ఉన్నాయి, లక్షల ఎకరాల భూములు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎన్ని భూములు ఉన్నాయో మనకు స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి కదా. 9 లక్షల వగైరా అని చెప్పి చెప్తున్నారు కదా. అంబానీ అదానీ అనేవాళ్ళు లెక్క కాదు కదా మనకి. ఈ దేశంలో మత స్వాతంత్రపు హక్కు ఉన్నది, ప్రాథమిక హక్కులోనే మత స్వాతంత్రపు హక్కు ఉన్నది. ముస్లింలకు సంబంధించి వాళ్ళ ధార్మిక కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళ అభివృద్ధి కోసం కావచ్చు, వాళ్ళ తాత ముత్తాతలు లేకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దానం చేసిన భూములు అవి ముస్లింలకు చెందుతాయి, కానీ ప్రభుత్వానికి వాటి మీద ఏమీ హక్కు లేదు. అదే పేద ముస్లింలకే మేము పంచి పెడతాం ఈ భూములన్నీ అని చెప్తా ఉన్నారు వాళ్ళు. పేద ముస్లింలకు పంచడానికి వాళ్ళకి ఎక్కడిది హక్కు? ముస్లింలు ఏమన్నా తప్పులు చేస్తే ముస్లింలే మాట్లాడుకొని, ఆ కమిటీలే మాట్లాడుకొని ఆ పేదలకు ఏ రకంగా ఉపయోగపడాలని ఆలోచించుకోవడానికి ముస్లింలు ఆలోచించుకుంటాం. మిమ్మల్ని మేమే వచ్చి అడగలే కదా. ఏ ముస్లిం పేదలు వచ్చి మిమ్మల్ని అడగలే కదా మాకు అన్యాయం జరుగుతుందని. అటువంటిప్పుడు మీకు మీరే ఎట్లా నిర్ణయిస్తారు? అట్లా నిజానికి భూములు కబ్జా అయినాయి, ప్రభుత్వాలు కబ్జా చేసినాయి, ముస్లింలలో పెత్తందారులు కూడా కబ్జా చేసిండ్రు అనేది అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ విషయాలు బయటకు వస్తాయి. ఉన్న భూములు ఏవైతే 20% మిగిలి ఉన్నాయో ఆ భూములు కూడా వాటి మీద వచ్చే ఆదాయాన్ని వగైరాలను పేద ముస్లింలకు ఎట్లా ఉపయోగించాలి, ముస్లింల అభివృద్ధికి ఎట్లా ఉపయోగించాలి అనేది భవిష్యత్తులో ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు బయటకు వెళ్ళే వాళ్ళంతా కూడా ఎంఐఎం ఆడిచ్చే పావులు అని చెప్తా ఉన్నారు కదా, మీరేమంటారు? ఎంఐఎంకి మాత్రమే ఎట్లా సంబంధం ఇది? ఎంఐఎం ఒక పార్టీ, హైదరాబాద్కి పరిమితమైన పార్టీ. ఎంఐఎంకి ఎట్లా మొత్తం దేశవ్యాప్తంగా ఎంఐఎంకి సంబంధం ఏముంటుంది? ఏం లేదు. ఒకటి హైదరాబాద్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా వక్ఫ్ భూములు ఉన్నాయి, తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు అందరూ ఎంఐఎంతో లేరు కదా. లేనప్పుడు ఎంఐఎం మాత్రమే అనడానికి లేదు. ఎంఐఎం ఏవైతే కబ్జా చేసి ఉన్నదో భూములు ఆ లెక్కలు కూడా బయటకు వస్తాయి. ఎంఐఎం కూడా పోరాడుతూ ఉన్నది. అయినప్పుడు ఈ ముస్లింలు అంతర్గత వ్యవహారం ఇది. ముస్లింలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ముస్లిం నాయకులు కబ్జా చేసిరో, ముస్లిం పెత్తందారులు కబ్జా చేసిరో అవన్నీ విషయాలు కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తాం. ఏదైతే కమిటీ నిర్మించారో ఆ కమిటీ పైన నమ్మకం లేదా మీకు? అది బీజేపీ ప్లాన్ కదా. అస్సలు మేము ఒప్పుకోం దానికి. అసలు ఇప్పుడు దేవాదాయ బోర్డుల్లో ముస్లింలను పెడతారా? సుప్రీంకోర్టే క్వశ్చన్ చేసింది కదా. సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన దానికి కూడా వాళ్ళకున్న జ్ఞానం కూడా వీళ్ళకి ఎందుకు లేదు? అసలు పార్లమెంటు టైంని వేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. కేవలము ముస్లింల మీద బిల్లులు తీసుకొస్తూ దేశవ్యాప్తంగా ఉన్న పేదలు లేకుంటే దేశవ్యాప్త ప్రజలకు మేలు జరగాల్సిన బిల్లులు తీసుకొచ్చేది పోయి కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ముస్లింల మీదనే ఒక బిల్లు తర్వాత ఒక బిల్లు తీసుకొస్తూ పార్లమెంటు సమయం వృధా చేయడం కాదా? దేశంలో మీడియా తర్వాత మిగతా ఆలోచన పరులందరి సమయం వృధా చేయడం కాదా? ఒట్టిగానే జీతాలు తీసుకుంటూ వీళ్ళు చేస్తున్న పని ఏంటి? దేశ బాగు కోసం పనిచేయాలి అని చెప్పేసి దేశంలో గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తారా? ఓకే, దీన్ని ఒక రచయితగా వ్యతిరేకిస్తూ ఉన్నారా లేదంటే ఒక ముస్లింగా వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఫస్ట్ రచయితగా వ్యతిరేకిస్తున్నా, ప్రజాస్వామ్యవాదిగా వ్యతిరేకిస్తున్నా, ఆ తర్వాతే ముస్లింగా వ్యతిరేకిస్తా. ఓకే, అట్లా మొత్తం మీద దీనికి వ్యతిరేకంగానే ఉన్నారంటారా ముస్లింలు?
ఇవాళ మీరు చూస్తలేరా? మీకు పత్రికలకు పెద్ద కోడ్ కవర్ చేయకపోవచ్చు. పత్రికలు మీడియా కూడా బీజేపీ వైపు ఉండొచ్చు. కానీ సోషల్ మీడియా తర్వాత యూట్యూబ్ ఛానల్స్ బోలెడ్ కవర్ చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చూడండి, మీరు పెద్ద ఎత్తున ప్రతి పట్టణంలో ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. మేమందరము ముస్లిం ఉద్యమకారులైనా, ముస్లింలకు సపోర్ట్ చేస్తున్న ఇతర సంస్థల వాళ్ళైనా చెప్తున్నది ఒకటే, ఈ బిల్లును వెనక్కి తీసుకునేదాకా రైతు చట్టాల బిల్లు ఏదైతే ఎట్లయితే వెనక్కి తీసుకున్నారో అట్లా వక్ఫ్ బిల్లును కూడా వెనక్కి తీసుకునేదాకా ఈ పోరాటం కొనసాగిస్తాం.